మిగతా జంతువుల్లాగా రోజుకు ఒక కొత్త దాంతో అయితే తిరగవు. ఈ గట్ల మీద అయితే కొన్ని ఉన్నాయి. ఏంటి ముద్రేసుకుంటున్నారు. క్యూట్ గానే నడుస్తున్నావు కానీ చూడడానికి కాకిలా ఉన్నావు. ట్రైన్ జర్నీ మాత్రం వర్త్ ఎక్స్పీరియన్స్. అసలు దశావతారం మూవీలో షూటింగ్ ఒక సీన్ కూడా తీశారు. ఓ ఇవి గుడ్ల నుంచి వస్తాయా? నేను ఎప్పుడు పెద్ద గమనించలేదు. పిల్లలు పెడతాయేమో అనుకున్నాను. మన వాళ్ళకి హాయ్ చెప్పు. చూడు అమ్మా 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 అనేదో అరుస్తుంది. చాలా ఫన్నీగా ఉంటాయి కానీ మనసు మాత్రం బంగారం అనే చెప్పొచ్చు. ఇవన్నీ విన్నాక భలే ముచ్చటేసింది ఈ పెంగ్విన్స్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే సౌత్ ఆఫ్రికా కంట్రీలో కేప్ టౌన్లో ఉన్నాం. కేప్ టౌన్ అందరికీ తెలిసిందే కదా, చాలా పాపులర్ సిటీ. ఈరోజు అయితే ఒక క్రేజీ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే పెంగ్విన్స్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఎందుకంటే మీకు తెలుసు కదా, మన ఛానల్లో చాలా వరకు వైల్డ్ లైఫ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ. సో ఇక్కడైతే పెంగ్విన్స్ బీచ్ ఉంది ఈ దగ్గరలో. సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ పెంగ్విన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రీసెంట్గా యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు చేయాల్సింది ఒకటే, కామెంట్ సెక్షన్ పక్కన స్లైడ్ చేస్తే హైప్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు అక్కడ హైప్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమందికి అయితే పుష్ అవుతుంది అనమాట. సో మీరు చేస్తారని అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన సౌత్ ఆఫ్రికా సిరీస్లో నాకు తెలిసి ఇది లాస్ట్ వీడియో అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే దీని తర్వాత ఇక్కడ నుంచి జోనస్బర్గ్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ అయితే తీసుకోవాలి. సో నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో. మేబీ జర్నీ వీడియో ఆల్రెడీ నేను వచ్చినప్పుడు చూపించాను కాబట్టి మళ్ళీ చేయాలనుకోవట్లేదు, రొటీన్గా బోరింగ్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్కి డైరెక్ట్గా ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను స్టే చేస్తున్న హాస్టల్ నుంచి. సో డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుని చెక్ చేశా. దాదాపు 1000 రూపాయలు అయితే చూపిస్తుంది. 1000 రూపాయలు ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే 1000 రూపాయలకి ఇంకో 500 వేసుకుంటే డైరెక్ట్గా జోనస్బర్గ్కి వెళ్ళిపోవచ్చు. అన్ని కిలోమీటర్ల దూరం జస్ట్ 1600-1700 రూపాయలకి వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి అంత ఎక్స్పెన్సివ్గా వద్దని చెప్పేసి దగ్గరలో ట్రైన్ స్టేషన్ అయితే ఉంది. సర్లే ట్రైన్లో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇప్పుడుకి వచ్చి ఎక్కలేదు, వెళ్ళి చూడాలి టికెట్ ప్రైజెస్లో ఎంతో, అక్కడికి వెళ్ళడానికి ఉంటుందో ఉండదో ఏంటో చూడాలి. ఆ ట్రైన్ స్టేషన్ కూడా పెద్ద దూరం ఏం లేదు, మెయిన్ సిటీ సెంటర్కి పక్కనే అయితే ఉంది. ఎక్కడ నేను బస్ దిగానో అక్కడ కొంచెం ముందుకు వస్తే అక్కడే ట్రైన్ స్టేషన్ అంట. అదైతే నేను వచ్చినప్పుడు చూడలేదు. ఇప్పుడైతే మనం ట్రైన్ స్టేషన్ లోపల ఉన్నాం. లోకల్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం ఈరోజు. సో యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం సిమోన్స్ టౌన్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో సిమోన్స్ టౌన్ దగ్గరలో ఒక బీచ్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది. సో లోపలికి రాగానే ఇది ప్రజెంట్ అయితే నేను కేప్ స్టేషన్ అనే ప్లేస్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, ఓల్డ్ మెరైన్ డ్రైవ్ ఎగ్జిట్. ఇది లోపల అనమాట, లోపల ఎలా ఉంటుంది. సో అదేమో టికెట్ కౌంటర్. ఇప్పుడే నేను టికెట్ తీసుకున్నాను, చెప్పాను కదా సిమోన్స్ టౌన్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. అసలు చూద్దాం ఈ సౌత్ ఆఫ్రికాలో లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడైతే 18 to 24 అంట ఇటువైపు అయితే. సో మనకేమో ప్లాట్ఫామ్ నెంబర్ 6 చెప్పారు. సో 1 to 17 అయితే ఇటువైపు వెళ్ళాలి. నాకు తెలిసి 2 ట్రైన్లు అయితే మారాలనుకుంటాను. దాదాపు నాకైతే దీనికి ఈ ట్రైన్ టికెట్కి 24 ర్యాండ్స్ అయితే తీసుకున్నారు. కొంచెం ఎక్కువే, 24 ర్యాండ్లు అంటే దాదాపు ఒక 130-140 రూపాయలు అనుకోండి. సో పర్వాలేదు, ఎందుకంటే 50 కిలోమీటర్లు వెళ్ళబోతున్నాం మనం. వచ్చినప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ ఇంకో టికెటే తీసుకోవాలి. నేను యాక్చువల్గా ఇక్కడ ట్రైన్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలే, బట్ లోకల్ ట్రైన్లు అయితే ఉన్నాయి కేప్ టౌన్లో. ప్లాట్ఫామ్ నెంబర్ 14 to 17 అంటే, బట్ క్లోజ్లో ఉంది ఇది ప్రజెంట్. యాక్చువల్గా మనకి దరిద్ర దేవత అయితే దగ్గర చుట్టంలా అయిపోయింది. సో మలావిలో ఉన్నప్పుడేమో మైక్ పోయింది, ఇప్పుడేమో నా కెమెరా రిసీవర్ పోయిందనమాట. నేను నా రోడ్డు మీద వెళ్తూ ఉంటే, రిసీవర్ అంటే ఇదిగోండి గోప్రో పైన మౌంట్ చేసేది ఉంటుంది. ఇది ఎక్కడో ఊడి పడిపోయింది నడుస్తుంటే రోడ్డు మీద. జస్ట్ 5 నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను ఇది లేదని. వెంటనే వెళ్ళి చెక్ చేసా, బట్ ఆ 5 నిమిషాల్లోనే అది ఎవరికి అట్రాక్టివ్గా కనిపించినట్టుంది, తీసుకెళ్ళిపోయాడు. అది ₹1 కూడా పనికిరాదు ఎవరికిను, ఓన్లీ అది దీనికి మాత్రం పనికొస్తుంది. ఐ మీన్ మనం కెమెరాకి యూజ్ చేసే వాళ్ళకి. అది కూడా నా దగ్గర మైక్ ఉండిపోయింది, రిసీవర్ ఎవడో పట్టుకెళ్ళిపోయాడు. సో అందుకని చెప్పేసి కొంచెం వీడియోలో నాయిస్ ఉంటే అనుకోవద్దు. కొన్ని వీడియోల్లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, అంతే, ఏం చేస్తాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 అన్నారు, ఇక్కడేమో క్లోజ్లో ఉంది.
మేబీ వేరే డైరెక్షన్ నుంచి వెళ్ళాలనుకుంటా. చూడండి రైల్వే స్టేషన్ లోపల అయితే ఎలా ఉందో, నీట్గానే బాగానే ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రతి రెండు ప్లాట్ఫామ్ నెంబర్ వైజ్గా అయితే డివైడ్ చేశారు. సో ఇక్కడైతే 1, 2 అంట, ఇక్కడైతే 3, 4, సో పక్కన 5, 6 అలాగా. ఇదిగోండి ఇదైతే 3. సో మనం వెళ్ళాల్సింది 6 దగ్గరికి. మనం బౌల్డర్స్ బీచ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. భలే ఉంటుంది, పెంగ్విన్స్ అయ్యి బుజ్జిగా భలే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆ బీచ్. సో నాకు కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ ప్లేస్లో ఏముంటాయి ఏంటనేది, బట్ పెంగ్విన్ బీచ్ అని చెప్పేసి విన్నాను. సో అందుకే నేను చెప్పట్లేదు ఇది ఉంటుంది అది ఉంటుంది అని. వెళ్ళాక చూద్దాం అసలు ఏముంటుందో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ట్రైన్ అయితే రాలేదు, 6 అన్నారు, ఇంకేం రాలేదు. ట్రైన్స్ అయితే చూస్తున్నారు కదా ఎలాగున్నాయో, బ్లూ కలర్లో, బ్లూ అండ్ వైట్. సో అటువైపు అయితే కొన్ని ట్రైన్లు వెయిట్ చేస్తున్నాయి. మనం అయితే ఇక్కడ వెయిట్ చేయాలి ప్లాట్ఫామ్ నెంబర్ 6లో. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం మనం ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. పెద్ద దూరమేం కాదు, కాకపోతే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ. లాస్ట్ ఇక్కడ కేప్ టౌన్కి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ టైం బస్ జర్నీ చేసాం కదా, ఇప్పుడైతే ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్లో మనం అక్కడికి వెళ్ళాక మనం ఇంకొక క్యాబ్ కానీ లేదంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏం తీసుకోవాలో తెలియదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవాలి. చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు ఆ బీచ్కి వెళ్తానా అని చెప్పేసి. ఎందుకంటే నాకు యానిమల్స్ అన్న వైల్డ్ లైఫ్ అన్న చాలా ఇష్టం. సో అక్కడ పెంగ్విన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఉంటాయో ఉండవో తెలీదు, బట్ వెళ్ళి ట్రై అయితే చేయాలి. ఈ ట్రైన్ జర్నీ కూడా భలే ఉంది. ఒక 2 స్టాప్స్ ఏంటంటే జస్ట్ సిటీ లోపల నుంచి అలా వెళ్తుంది. ఇదేముందిలే రెగ్యులర్ బోరింగ్ జర్నీ అనుకున్నా. అలా ముందుకు వస్తూ ఉంటే అసలు పక్కనే సముద్రం, ఆ సముద్రం పక్క నుంచే ట్రైన్ వెళ్తుంది. అబ్బబ్బా అసలు లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ అద్దం బాగాలేదు కానీ అద్దం బాగుంటే ఇంకా చాలా బాగా కనిపించేది లొకేషన్. మొత్తం మురికిగా ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు. మేబీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ ట్రైన్ బాగుంటే అద్దం లోపల నుంచి చూపిస్తాను. ఎందుకంటే ఈ ట్రైన్ ఏంటంటే మెట్రో టైప్ అనమాట. సో మొత్తం క్లోజ్డ్లోనే ఉంటుంది, ఓన్లీ స్టేషన్ వచ్చినప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడే ఫిష్ హాక్ అనే స్టేషన్లో అయితే రీచ్ అయ్యాం. ఇదే లాస్ట్ స్టాప్. దీని తర్వాత నుంచి ట్రైన్ అయితే మారాలన్నమాట. మనం యాక్చువల్గా వెళ్ళాల్సింది సిమోన్స్ టౌన్. ఆ సిమోన్స్ టౌన్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ పెంగ్విన్ బీచ్. సో మళ్ళీ ఎంతసేపు పడుతుంది ఏంటో తెలీదు. ఆల్మోస్ట్ కేప్ టౌన్ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు ఈ ట్రైన్ రావడానికి దాదాపు 1:20 నిమిషాలు అలా పట్టింది. ప్రతి స్టాప్లో ఆగుతూ అంత ఫాస్ట్గా ఏం లేదు మెట్రో. సో చాలా టైం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆ సిమోన్స్ టౌన్ ఎలా వెళ్ళాలో ఏంటో చూడాలి. ఇంకా చూశాను లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే కొన్ని మినీ వ్యాన్స్ ఉన్నాయి, కానీ అవి వెళ్ళడానికి టైం పడుతుందని అన్నారు. అందుకని నేను ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మీ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఎదురుగా కనిపిస్తుంది కదా ఇక్కడ మౌంటైన్, తర్వాత ఈ చిన్న హౌసెస్, లెఫ్ట్లో బీచ్. ఈ ప్లేస్ అంతటిని సైమోన్స్ టౌన్ అంటారు. ఈ సైమోన్స్ టౌన్ ఏంటంటే ఒక నేవల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. దాదాపు 200 ఇయర్స్ నుంచి ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీకి ఇదే నేవల్ హెడ్ క్వార్టర్స్గా అయితే ఉందంట. సో దీనికి ఈ సైమోన్స్ టౌన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఒక గవర్నర్ నేమ్ యాక్చువల్గా. సో సైమోన్ వ్యాన్ డెర్ స్టెల్ అని చెప్పేసి ఇతను ఫస్ట్ గవర్నర్ అనమాట కేప్ కాలనీకి. సో అతను చనిపోయాక అతని నేమ్ని అయితే ఈ ప్లేస్కి అయితే పెట్టారు. బ్రిటిష్ రాయల్ నేవీ బేస్ అనేది 1814 అదే 1814వ సంవత్సరం నుంచి 1957 వరకు అయితే ఇక్కడ నేవల్ బేస్ ఉండేది బ్రిటిష్ వాళ్ళది. సో ఈ సైమన్స్ టౌన్నే వాళ్ళు ఒక నేవల్ బేస్గా అయితే స్థావరంగా పరుచుకున్నారు. సో ఆ తర్వాత కూడా ఇంకా అది ఇలానే కంటిన్యూ చేస్తున్నారనమాట. కానీ వెళ్ళే రూట్ అంతా అయితే చాలా బాగుంది కదా, మౌంటైన్స్తోని పక్కనే బ్లూ కలర్ బీచ్తో. సో ఇంకా లొకేషన్స్ అయితే అదిరిపోతాయి మనం అనుకున్న బీచ్ వరకు వెళ్ళేసరికి. ఇది జస్ట్ ఆన్ ది వేలో వెళ్తూ ఉంటే లొకేషన్స్ బాగున్నాయని చెప్పి క్యాప్చర్ చేశాను. ఒక ఫేమస్ కార్టూన్ కూడా ఉంది సైమోన్స్ క్యాట్ అని చెప్పేసి. ఆ కార్టూన్ ఎవరు క్రియేట్ చేశారో ఆ క్రియేటర్ ఏంటంటే ఇక్కడ ఈ సైమన్స్ టౌన్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ కార్టూన్ అయితే రాశారట. సో లోకల్స్ అయితే కొందరు అలా చెప్తున్నారు. నేనైతే ఆ కార్టూన్ చూడలేదు, బట్ మీరులో ఎవరైనా చూసుంటే ఒకసారి చెప్పండి కామెంట్స్లో. నేను అసలు ట్రైన్లో వద్దాం అనుకున్నాను. ఈ సిమోన్స్ టౌన్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి క్యాబ్లో ఇక్కడికి వద్దాం అనుకున్నాను. ఎందుకంటే సిమోన్స్ టౌన్ నుంచి ఈ పెంగ్విన్స్ బీచ్కి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంది. కాకపోతే నెక్స్ట్ ట్రైన్ 1 గంట తర్వాత అని చెప్పేసి అన్నారు ఆ ఫిష్ హోక్ దగ్గర.
అందుకని చెప్పేసి ఆ ఫిష్ హోక్ నుంచి సిమాన్స్ టౌన్ వరకు కాకుండా డైరెక్ట్గా ఈ పెంగ్విన్స్ బీచ్ వరకు అయితే క్యాబ్ బుక్ చేసేసుకున్నా. 55 rands అయితే పడింది, అంటే దాదాపు ఒక 350 రూపాయలు అనుకోండి. సో ఎందుకంటే తక్కువ టైం ఉంది ఈరోజు. నేను ఈవినింగ్ బస్సు ఉందన్నమాట కేప్ టౌన్ నుంచి జోహన్నెస్బర్గ్కి వెళ్ళిపోతున్నా బ్యాక్ టు, ఎందుకంటే నాకు అక్కడి నుంచే నెక్స్ట్ కంట్రీకి ఫ్లైట్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు తక్కువ టైం ఉందని చెప్పేసి వస్తా. కాకపోతే అసలు నాకు చాలా నచ్చింది కేప్ టౌన్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లు కానీ. ఈ సిమాన్స్ టౌన్ ఏంటంటే ఒక నేవల్ టౌన్ అనమాట. మంచిగా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్. అది యాక్చువల్గా టేబుల్ మౌంటైన్ చూపించాను కదా, సో దీన్ని నేషనల్ పార్క్గా కూడా కన్సిడర్ చేస్తున్నారు. 1999 నుంచి అయితే ఇది నేషనల్ పార్క్ లిస్టులో అయితే ఉంది, ఈ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్. నాకైతే పెంగ్విన్స్ చాలా ఇష్టం, చూడడానికి భలే ఉంటాయి, క్యూట్గా నడుస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి తక్కువ టైం ఉన్నా ఇంత ఎక్కువ ఖర్చు అవుతున్నా సరే నేను వెంటనే ఎలా అయినా సరే ఈ ప్లేస్ విజిట్ చేయాలని చెప్పి బౌల్డర్స్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. మొత్తం ఈ ఏరియాలో ఆ చివరి నుంచి చివరి వరకు అన్నీ చిన్న చిన్న పెంగ్విన్ బొమ్మలే ఉన్నాయి, బోర్డుల మీద కానీ అన్నిటి మీదన. సో చూపిస్తాను మీకు అక్కడ వరకు వెళ్ళాక. లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి నేను ఎక్కువగా అయితే వీడియోలో కనబడకపోవడానికి రీజన్ ఏంటంటే, సో మైక్ అనేది నాది రిసీవర్ పోయింది చెప్పాను కదా ఒక వీడియోలో. సో అది పోవడం వల్ల సో నార్మల్గా మైక్ లేకుండానే నేను వ్లాగింగ్ చేస్తున్నా, అందుకనే నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పి సో కెమెరా ఇటువైపు తిప్పేసి నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడడం కానీ వీడియో తీయడం కానీ చేస్తున్నా. ఇటువంటి ప్రజెంట్ అయితే మనం బౌల్డర్స్ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. సో దీనికి టికెట్ కూడా పే చేయాలి బీచ్కి వెళ్ళడానికి, ఆ పెంగ్విన్స్ చూడాలంటే. ఒకవేళ సౌత్ ఆఫ్రికన్ నేషనాలిటీ వాళ్ళకైతే వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ అది చూపిస్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళకి, మనకైతే ఏం డిస్కౌంట్ లేదు. ఇదైతే టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్లో ఒక భాగం. తీసుకుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఎవరో చెక్ చేయట్లేదండి. ఓకే ఓకే, చెక్ చేయట్లేదు ఏంటి అనుకున్నా, చెక్ చేస్తున్నారు. ఇదిగోండి టికెట్ అయితే 215 rand అయితే అయింది, అంటే దాదాపు 1,400 రూపాయలు అనుకోండి. సో పెంగ్విన్లు చూడడానికి 1,400 రూపాయలు ఈ టికెట్. ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇటువైపు కూడా కొన్ని కనబడుతున్నట్టు ఉన్నాయి, అయ్యా భలే ఉన్నాయి. ఇదిగోండి ఈ బొక్కలో దాక్కుంది ఒకటి, చూడండి కనిపిస్తుందా? బొక్కలో నుంచి వస్తుంది. నేను నీ దగ్గరికి మళ్ళీ వస్తాను, నాకు మీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి. నువ్వు సింగిల్గా ఉన్నావు. ఇక్కడ పెంగ్విన్స్ గురించి అయితే అసలు వాళ్ళ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అనేది రాసి పెట్టారు. చూద్దాం, ఫస్ట్ తెలుసుకొని వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా. ఓకే ఇవి గుడ్ల నుంచి వస్తాయా? నేను ఎప్పుడు పెద్ద గమనించలేదు, పిల్లలు పెడతాయేమో అనుకున్నాను. బట్ 2 గుడ్లు అయితే పెడతాయి. 2 గుడ్లు అయితే పెడతాయంట. గుడ్లు పెట్టగానే సో దాని లైఫ్ సైకిల్ అయితే చిన్న కోడి పిల్ల మారుతుంది, దీని తర్వాత అయితే సబ్ అడల్ట్, తర్వాత అడల్ట్. బాగుంది. కలర్ కూడా చూసారా? నార్మల్గా అడల్ట్ అయితే బ్లాక్ కలర్ వస్తుంది, ఇదైతే కలర్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే కలర్ వేరేగా ఉంది దీనిది. చూద్దాం. ఇది ఎగ్జిటా? నాకు తెలిసి ఇది ఎగ్జిట్ అనుకుంటా, అదే ఎంట్రీ ఏమో. ఇది ఎగ్జిట్, సో ఇటువైపే ఎంట్రీ, అందుకే నేను ఇది ఎక్కడికి వచ్చింది. కొన్ని అయితే ఇక్కడికి వచ్చి దాక్కుంటున్నాయి నీళ్ళలోని, చూసారా? దగ్గర వరకు వచ్చాయి, కదలకుండా నించుని చూస్తుంది అలాగా. తమ్ముడితో మాట్లాడదాం. ఎరా తమ్ముడు, ఎలా ఉన్నావు? భలే ఉందా నీ ముక్కు. వీటి కాళ్ళు కూడా చూడండి, ఫస్ట్ టైం నేను వీటిని ఇంత క్లోజ్గా అయితే చూస్తున్నాను. చూడడానికి కొంచెం కాకిపిల్లలా ఉంది ఇది. ఇక్కడేమో ఇంకోటి నిద్రపోతుంది. ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఎన్ని కనబడతాయి ఏంటో. దాని తర్వాత అయితే వచ్చి వీటితో కాసేపు ముచ్చట్లు పెడదాం. వీటికి చూసారా చిన్న చిన్న గూడుల్లో అయితే నిర్మించారు, చిన్న గూడులాగా. ఇక్కడికి వచ్చి అవి నిద్రపోవడం అవి చేస్తున్నాయి. బాగున్నాయి వీటి ఇల్లులు. ఇవన్నీ ఏంటంటే ఆఫ్రికన్ పెంగ్విన్స్ అనమాట. బాగున్నాయి వీటి ఇల్లు. ఇటువైపు కూడా కొన్ని ఉన్నాయి, అట్టపెట్టెలతో చేశారు వీటిని. ఒక పాత అయితే క్రియేట్ చేశారనమాట, జస్ట్
మనం వాటిని నేనేమనుకున్నానంటే జస్ట్ బీచ్లో మనం నడిస్తే మన పక్కనే నడుస్తే అలా ఎక్స్పెక్ట్ చేసా. ఇవి చూడండి, ఇవి చిన్న పిల్లలు, ఇంకా ఇవి ఎదగలే. ఈ పెంగ్విన్లు చూడండి, కలర్ ఇంకా బ్లాక్ కలర్ అవ్వలేదు, అంటే ఇవి ఇంకా అడల్ట్ ఏజ్లో రాలేదు, ఇవి ఇంకా చిన్నపిల్లలు ఇవి. అదేంటి అలా అరుస్తుంది చూస్తున్నారు, అది నోరు ఎలా తెరుస్తుందో. అమ్మా 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 అనేదో అరుస్తుంది, అది సౌండ్ రాకుండా. ఇది చూస్తున్నారా, ఒక్కోటి భలే నిద్రపోతున్నాయి. బాగుంది నీట్గా, అంటే ఈ టైప్ ఆఫ్ ఐ మీన్ వాకింగ్ బ్రిడ్జ్. తర్వాత చూడడానికి ఇవన్నీ మ్యాంగ్రూవ్స్లో ఉన్నాయి. కర్ణాటక సైడు మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళే సైడ్లో మధ్యలో హొన్నావర్ అని వస్తుంది. ఆ హొన్నావర్ దగ్గర ఎవరైనా ఎప్పుడైనా ఇల్లు ఉంటే కనుక దశావతారం మూవీలో షూటింగ్ ఒక సీన్ కూడా తీశారు. సో అక్కడ సేమ్ ఇలానే ఉంటుంది అనమాట, ఒక వాకింగ్ బ్రిడ్జ్, తర్వాత మ్యాంగ్రూవ్స్, బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. కాకపోతే కిందనంతా ఇక్కడ వేసుకుంది, అక్కడైతే వాటర్ ఉంటుంది. మొత్తం ఇవన్నీ వాటి ఇల్లే. ఇదిగోండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఏదో తుడుచుకుంటుంది, ఏదో మట్టి దాంట్లో ఇవ్వనట్టు ఉంది దానికి. ఇంకా మనం బీచ్ దగ్గరికి వెళ్ళట్లేదేంటి, అటు తిప్పుతున్నారు ఇటు తిప్పుతున్నారు. పెంగ్విన్స్ అన్నీ కనబడుతున్నాయి కానీ ఒకే చోట ఒక 100-200 అలా ఉంటే బాగుంటుంది కదా చూడడానికి. మనం ఈ వాక్వే నుంచి అలా చివరి వరకు అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి అయితే బీచ్ కనిపిస్తుంది మనకి. బీచ్లోకి మనం ఎంటర్ అవ్వకూడదు అనుకుంటా. వావ్, బాబా భలే ఉంది అసలు, ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా, ఎన్ని ఉన్నాయో. అన్నీ అటువైపే ఉన్నాయి, నేనేమో రాంగ్ సైడ్ వచ్చినట్టున్నా. ఇటువైపు ఏం లేవా? ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అయ్యా పడిపోయింది. 그러네. 이거 8개 내가. మీలో కొందరు అనుకుంటారు ఏంటి పెంగ్విన్ చూసి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి. కాకపోతే పెంగ్విన్స్ కొంచెం ఫన్నీగా ఉంటాయి, అవి నడిస్తే చూసారు కదా ఇప్పుడే, ఇలా డింగ్ 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 అని నడుస్తూ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి లైక్ యానిమల్స్ అంటే నాకు వాటితో ఇంట్రాక్షన్ ఇష్టం అనమాట యాక్చువల్గా. సో అందుకనే చాలా వరకు ఏమైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏమైనా యానిమల్ ఇంట్రాక్షన్వి ఏమైనా ఛాన్స్ వస్తే ట్రై చేస్తూ ఉంటాను. సో పులిని పట్టుకోవడం, సింహాలను పట్టుకోవడం, తర్వాత పాముల మెడలు వేసుకోవడం, ఇలాంటి డిఫరెంట్వి. ఇక్కడ కూడా పెంగ్విన్ ఇంట్రాక్షన్ అని ఉంటుంది, కాకపోతే ఇక్కడ కాదనమాట. 2 ఓషన్స్ అక్వేరియం అని చెప్పేసి కేప్ టౌన్ సిటీ సెంటర్ దగ్గరలో వాటర్ ఫ్రంట్ అని ఉంటుంది. సో ఆ వాటర్ ఫ్రంట్కి టికెట్ తీసుకుంటే దాంట్ లోపల పెంగ్విన్ ఇంటరాక్షన్ అని చెప్పేసి అరౌండ్ 600 rand ఉంటుంది. ఎక్కువే, దాదాపు ఒక 5,000 రూపాయలు అనుకోండి. సో పెంగ్విన్స్తో చిన్న ఇంటరాక్షన్ సెషన్ అయితే కండక్ట్ చేస్తారు, వాటిని మనం టచ్ చేయొచ్చు. మనం పెంగ్విన్ ఇంటరాక్షన్కి 5,000 పెట్టలేం, కానీ ఈ దగ్గరలోనే ఒక పెంగ్విన్ ఉంది చూస్తున్నారా. రే తమ్ముడు, అది ఇటు చూడు, హాయ్ చెప్పు మన వాళ్ళకి, ఇక్కడ హాయ్ చెప్పరా, మన వాళ్ళకి హాయ్ చెప్పు. చూడు, ఓ మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్. ఇటు పేరేంటి, దీన్ని ముట్టుకొచ్చావు సరే, ముక్కు పొడవుగా ఉంది కొరికేద్దేమో అని. ఇది కిచి
ఏరా అలా గోకిసుకుంటున్నావు, దురద వచ్చేస్తుందా తమ్ముడు? లెట్స్ డూ కుమ్ముడు. కాకిలా ఉన్నావు తెలుసా నువ్వు? దూరం నుంచి చూసి క్యూట్ అనుకున్నా. క్యూట్గానే నడుస్తున్నావు కానీ చూడడానికి కాకిలా ఉన్నావు. కన్నంలో కూడా ఒకటి దాక్కుంది, కాకపోతే ఇక్కడ బోర్డు కూడా రాసి పెట్టారు, పెంగ్విన్స్ ముట్టుకోవద్దు, 500 rand ఫైన్, వాటిని ముట్టుకుంటే అవి కరుస్తాయని కూడా రాసి ఉంది. ఇదిగో ఇక్కడ ఈ కన్నంలో దాక్కుంది, కనిపిస్తుందా? ఇదిగోండి తెల్లగా. ఏటో నిద్ర మొత్తంలో ఉన్నాయి అవన్నీ. వాటిని టచ్ చేయకు, కరుస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇదిగో నిద్ర మొత్తంలో ఉంది మరి అది. ఆ బౌల్డర్స్ బీచ్లో మనం ఇప్పుడు ఇంకొక డైరెక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి మనం చాలా వరకు పెంగ్విన్స్ని అయితే చూడొచ్చు. చూస్తానే ఆశిస్తున్నాను. వేరే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అయితే నాకు దూరంగా కనిపించాయి, అందుకని చెప్పి ఓహో ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఈ గట్ల మీద అయితే కొన్ని ఉన్నాయి, ఇంటిల్లు ముద్రేసుకుంటున్నారు. దూరంగా ఉన్నాయి, ఆ గట్టు మీద చూస్తున్నారా లైన్గా ఒక 30-40 ఉన్నాయి. ఇటువైపు చాలామంది, ఎక్కువ మంది ఉన్నారు జనాలు. సో ఇంత గుంపులో వెళ్ళాలంటే కష్టమే. అందరూ అదే విజిట్ చేస్తున్నారు. గ్యాప్ ఇవ్వండిరా, గ్యాప్ ఇవ్వండి. ఈ బౌల్డర్స్ బీచ్ అసలు ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ అసలు పెంగ్విన్సే లేవు. 1982లో ఒక 4 పెంగ్విన్స్ ఈదుకుంటే ఇక్కడికి వచ్చాయి. 2 మగవి 2 ఆడవి. లోకల్స్ చూసి వెళ్ళిపోతాయేమో అనుకున్నారు, కానీ అవి ఇక్కడే ఉండిపోయి కాపురం మొదలు పెట్టే, గుడ్లు కూడా పెట్టే. ఆ గుడ్ల నుండి ఇంకో బుడ్డి పెంగ్విన్స్ వచ్చాయి. సో అలా వీటి సంతతి అనేది పెరిగింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏంటంటే ఆఫ్రికన్ పెంగ్విన్స్. అన్నిటికీ మూల కారణం 1982లో వచ్చిన ఆ 4 పెంగ్విన్సే. వీటి గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుసుకున్నాను. అవేంటంటే పెంగ్విన్స్ లో మొత్తం 18 రకాలు ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఉండే వాటిని ఒక్కో రకంగా పిలుస్తారు. ఇక్కడ ఉండే వాటిని ఆఫ్రికన్ పెంగ్విన్స్ అని పిలుస్తారు. ఆఫ్రికన్ పెంగ్విన్స్ అన్నా కదా అని అన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఉంటాయి అనుకోకండి. ఓన్లీ 2 ఆఫ్రికన్ దేశాల్లో మాత్రమే ఉంటాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా, ఇంకొకటి నమీబియా. అది కూడా నమీబియాలో కొన్ని ఐలాండ్స్లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ వేడిని తట్టుకోలేవు. ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్లో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ వేడిని తట్టుకోలేక ఓన్లీ ఈ సౌత్ ఆఫ్రికాని, నమీబియాని మాత్రమే చూస్ చేసుకున్నాయి. ఈ సౌత్ ఆఫ్రికా ఇంకా నమీబియా సముద్రాలు అంటార్కిటికాకి దగ్గరలో ఉంటాయి. అందుకే వాటర్ కూడా చల్లగా ఉంటుంది. అందుకే ఈ పెంగ్విన్స్ ఇక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి చాలా ఫన్నీగా ఉంటాయి, కానీ మనసు మాత్రం బంగారం అనే చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అన్నానో చెప్తాను. యూజువల్గా పెంగ్విన్స్ మోనోగమస్, అంటే ఒక జీవితానికి ఒకే పార్ట్నర్ లాగా అనమాట. అంటే మన మనుషుల్లాగా. మిగతా జంతువుల్లాగా రోజుకు కొత్త దాంతో అయితే తిరగవు. వాటి పార్ట్నర్తో మాత్రమే కలిసి ఉంటాయి, గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. ఒకవేళ రెండిట్లో ఏదో ఒక పెంగ్విన్ చనిపోయింది అనుకోండి, కొద్ది రోజులు టైం తీసుకుని అప్పుడు ఇంకొక పార్ట్నర్ని వెతుక్కుంటాయి. అంటే రెండో పెళ్ళిలా అనమాట. పెంగ్విన్లకి బాధ్యత కూడా ఎక్కువైన ఉండవు. మగ పెంగ్విన్లు, ఆడ పెంగ్విన్లు అన్ని పనులన్నీ సమానంగా పంచుకుంటాయి. మన భాషలో చెప్పాలంటే నాన్న పెంగ్విన్ కర్ర పుల్లలు, రాళ్ళు తీసుకొస్తాడు వాటికి గూడు నిర్మించడానికి. ఇంకా వాటి గుడ్లు పొదిగే టైంలో తల్లితో సమానంగానే ఎగ్స్ మీద కూర్చుంటాడు పొదగడానికి. సేమ్ కోడి గుడ్డు పెట్టినప్పుడు అవి పొదగడానికి ఎలా కూర్చుంటాయో ఇవి కూడా అంతే. నాన్న పెంగ్విన్ ఎగ్స్ మీద కూర్చున్నప్పుడు అమ్మ పెంగ్విన్ ఆహారం తేయడానికి వెళ్తుంది. అమ్మ పెంగ్విన్ ఎగ్స్ మీద కూర్చున్నప్పుడు నాన్న పెంగ్విన్ వెళ్తాడు. పిల్లలు పొదిగా కూడా ఇద్దరు సమానంగా అన్ని పనులు పంచుకుంటారు. అమ్మ లేనప్పుడు నాన్న, నాన్న లేనప్పుడు అమ్మ తినిపిస్తూ ఉంటుంది వాటి పిల్లలకి. ఆడ మగ అనే భేదాలు లేకుండా అన్ని పనులు పంచుకొని కలిసిమెలిసి ఉంటాయి. ఇవన్నీ విన్నాక భలే ముచ్చటేసింది ఈ పెంగ్విన్స్ గురించి.
చూసారు కదా ఈ బౌల్డర్స్ బీచ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. క్యూట్గా ఉన్నాయి కదా పెంగ్విన్స్ అన్నీ భలే అరుస్తూ కొట్టుకుంటూ. మెయిన్లీ అవి నడిచినప్పుడు అయితే చాలా క్యూట్గా ఉంటాయి. సో కరెక్ట్గా అలలు వస్తున్నాయి కదా, అలలు వచ్చి వాటికి తాగగానే పరిగెట్టి పడిపోతున్నాయి కిందన. భలే అనిపించింది అసలు, చాలా బాగుంది. యానిమల్స్ని చూస్తే ఏదో హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్. అందరూ పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని వచ్చేస్తున్నారు వాటిని ఫోటో తీయడానికి. మనం బ్యాక్ టు సిమాన్ టౌన్ వెళ్ళి తర్వాత అక్కడి నుంచి ఫిష్ హాక్ దగ్గర మళ్ళీ ట్రైన్ మారి అక్కడి నుంచి కేప్ టౌన్ వెళ్ళాలి. అమ్మా బాగుంది అసలు, బీచ్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ కేప్ టౌన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బ్యాగ్స్ తీసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నాకు బస్సు ఉంది జోహానస్బర్గ్కి, చెప్పాను కదా. సో అందుకనే ఫాస్ట్గా కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నా. ఈ ట్రైన్ జర్నీ మాత్రం వర్త్ ఎక్స్పీరియన్స్. అసలు లేట్ అయితే అయింది కానీ వచ్చి మంచి పని చేశాను. లొకేషన్స్ అన్ని మాత్రం అదిరిపోతున్నాయి. పక్కనే సముద్రం, పక్కనే ట్రైన్ పట్టాలి. చాలామంది ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. స్విమ్మింగ్, సర్ఫింగ్ ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్. మనం సేమ్ ఈ కైండ్ ఆఫ్ రైల్వేసే శ్రీలంకలో చూస్తూ ఉంటాం. కొలంబో నుంచి వెళ్తున్నప్పుడు సేమ్ ఇలా సముద్రం పక్క నుంచే వెళ్తుంది ట్రైన్. ఈ సీనరీ చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ మనం సౌత్ ఆఫ్రికా ట్రిప్ అయితే ప్లాన్ చేసి ఇంకా బెస్ట్ ప్లేసెస్ అన్నిటికీ అయితే వెళ్తాను ఈసారి. ఎందుకంటే వీసా టైం కొంచెం తక్కువ ఉంది. నా వీసా వల్ల ఓన్లీ 10 days మాత్రమే మిగిలింది. అందుకనే అన్నీ త్వరగా మీకు చూపించాల్సి వస్తుంది. దట్టు నా మైక్ కూడా పోయింది కదా, అందుకనే కొంచెం సరిగా చూపించలేకపోతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.